మహోన్నతమైనటువంటి ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు నేను తెలియజేస్తూ, మరి కూడి వచ్చినటువంటి మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలామంది సహోదరులు కనపట్లేదు, సహోదరులు. అయితే ఆదివారం మనము దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉన్నాం. దేవుడి యొక్క లక్షణములు గురించి మొట్టమొదటిగా మనం తెలుసుకుందాం. దేవునికి కొన్ని గుణలక్షణాలు అనేటువంటివి ఉన్నాయి. ఏంటి ఆ గుణలక్షణాలు అంటే, దేవుడు గురించి మానవుడు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ముఖ్యంగా క్రైస్తవుల దేవుడు ఎవరై ఉన్నారనేటువంటి సంగతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనను మానవుడిగా చూడడం అనేటువంటిది చాలా హాస్యమైన సంగతి. ఆయన మానవుడు కాదు. ఒక సంగతి ఏంటనంటే, దేవుని గుణలక్షణాల్లో ఆయనకి ఉన్నటువంటి గుణలక్షణాల్లో ఒకటి, దేవుడు ప్రేమ గలవాడు. ఎందుకంటే యోహాను సువార్త 3:16 ఈ విధంగా మాట్లాడుతున్నాడు. దేవుడు లోకమునెంతో ప్రేమించాడు. అంటే దేవుడు ప్రేమ గలవాడు. ఆయన ప్రేమించాడు మానవుల్ని. ప్రేమ కలిగినటువంటి వాడు దేవుడు. ఇంకోటి ఏంటనంటే, దేవుడు దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు. అంటే ఆయన శాంతము దీర్ఘశాంతము కలిగినటువంటిది. ఆయన చాలా శాంతించేటువంటి దేవుడు. ఇంకా మనం ఆలోచించినట్లయితే, మనం గనుక ఆలోచిస్తే, దేవుడు దయచేసి మాట్లాడకుండా ఎవరు కూడా. దేవుడు క్షమాగుణం కలిగినటువంటి వాడు. ఎందుకంటే దేవుడు క్షమిస్తాడు మానవుల్ని. క్షమాగుణం కలిగినటువంటి వాడు. దేవుడికి ఇలాగ కొన్ని లక్షణాలు ఉన్నాయి. అయితే అనేక మందిమైనటువంటి మనం ఆయన లక్షణాల్లో మర్చిపోయే ఒక లక్షణం ఏంటంటే, దేవుడు రోషం గల దేవుడు. దేవుడు పరిశుద్ధుడు. ఇది అంటే దేవుడు లక్షణాల్లో అతి భయపెట్టేటువంటి లక్షణం ఏంటనంటే, ఆయన దేవుడి గురించి ఆలోచించేటప్పుడు ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. ఇంకొక సంగతి ఏంటంటే, ఆయన గురించి మనం ఆలోచించినట్లయితే, జీవము గల దేవుని చేతుల్లో పడుట మహా భయంకరం అనేటువంటి సంగతి కూడా దేవుడు తన గ్రంథంలో రాయించాడు. ఈరోజు మనం ఆలోచించినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలతో ఇర్మియా గ్రంథము 5:22 ఈ విధంగా మాట్లాడుతున్నాడండి. ఇర్మియా గ్రంథము 5:22 మనం చదువుకుని ఉన్నాం ఈ వచనాన్ని. 5:22 సముద్రము దాటలేకుండానట్లును, దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబల్లేకయు, ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు. చూడండి, సముద్రము తరంగాలు ఎంత పొర్లినా, సముద్రం దగ్గరికి వెళ్ళేటువంటి వారికి అర్థమయ్యేటువంటి ఒక విషయం ఏంటంటే, తరంగాలు ఎంత పొర్లినా, ఎంత ఘోషించినా, ఎంత ప్రబలినా, సముద్ర తరంగాలు ఏం చేస్తూ ఉంటాయంటే ఘోషిస్తాయి. అవి ఎంతో స్పీడ్గా ఎదరకొస్తూ ఉంటాయి. సముద్రం దగ్గర సౌండ్ ఎంత వినపడుతుందండి? ఆ సౌండ్ ఏంటిది? ఆ నీరు నెట్టుకొచ్చేటువంటి ఆ యొక్క శబ్దం
ఎంత ఘోషించినా, ఎంత ముందుకొచ్చినా దాన్ని ఎలా ఆపేశాడంటే చూడండి, ఎంత ఘోషించినా మీరు కనుక ఆలోచించినట్లయితే అక్కడ చెప్తున్నాడండి, ఏమంటున్నాడనంటే సముద్రము దాటలేకున్నట్లు దాని తరంగములు ఎంత పొర్లిననో అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన మీరు నాకు మీరు భయపడరా అని అడుగుతున్నాడు. ఇసుకను సరిహద్దుగా నియమించినటువంటి మీరు నాకు భయపడరా అంటున్నాడు. అలాంటి పెద్ద తరంగాల్ని, అలాంటి పెద్ద సముద్రంలో ఉన్నటువంటి ఆ యొక్క ఘోషని దేంతో ఆపేశాడంటే ఆయన ఇసుకను సరిహద్దుగా వేశాడు. ఇసుక ఎంత ఉంటుంది? రేణువులు, ఇసుక రేణువులు ఎంత ఉంటాయండి? చాలా చిన్నవి. అంత బలము కలిగినటువంటి తరంగాల్ని ఆయన దేంతో ఆపేశాడట? సముద్రం కంటే బలవంతులమా మనం? సముద్రం కంటే ఫోర్స్ ఎక్కువ ఉందా మనకి? అలాంటి సముద్ర ఘోషణ ఆయన ఏం చేశాడంటే చిన్న ఇసుక రేణువులతో ఆపేసని మీరు నాకు భయపడరా, వనకరా అని అడుగుతున్నాడు ఇశ్రాయేల్ ప్రజల్ని. ఈ రోజున మనం ఆలోచించినట్లయితే క్రైస్తవుడు అనగానే ముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే దేవునికి భయపడేటువంటి వాడు. దేవుని భయము క్రైస్తవుల్లో లేకుండా అన్యుడు దేవునికి భయపడ్డు. మొట్టమొదట దేవుడికి భయపడవలసింది ఎవరు? క్రైస్తవుడికి దేవుని భయం తెలియకపోతే అన్యుడికి దేవుని భయం ఎలా తెలుస్తుంది? మనకి ఈ భూమి మీద ఉన్నటువంటి వారందరి భయము తెలిసింది, కానీ దేవుని యొక్క భయం ఒక సంగతి మనం ఆలోచిస్తే ఆది కాండము నుంచి కూడా దేవుడు ప్రకటన గ్రంథం వరకు కూడా తాను విషయంలో ఎక్కడ తేడా జరిగినప్పటికీ సహించిన దేవుడు ఆయన. మీరు ఆలోచించండి, బైబిల్ గ్రంథంలో కనుక మీరు చూసినట్టయితే కొన్ని సంఘటనలు మనం ఆలోచించినట్లయితే లేవియా కాండము 10వ అధ్యాయంలో దేవుడు చేసినటువంటి ఒక ఆలోచన, అంటే మనందరికీ తెలిసినటువంటి ఆలోచన ఇది. లేవియా కాండము 10వ అధ్యాయము 1వ వచనంలో, లేవియా కాండం 10వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. అహరోను కుమారులైన నాదాబు అబీహులు, వీళ్ళు చూడండి ఎవరు కుమారులు? వీళ్ళు అహరోను కుమారులు. అహరోను ఎవరు అంటే మొట్టమొదట ప్రధాన యాజకుడు. మీరు గమనించండి, ఇక్కడ గాడ్ ఈజ్ నో రెస్పెక్టర్ ఆఫ్ ఎనీ. దేవుడికి ఎవరు కుమారులు అనేటువంటిది అనవసరం. వారు దేవునికి భయపడుతున్నాడా లేదనేటువంటిది మాత్రమే ఆయన చూస్తాడు. మానవుడిని భయపెట్టేటప్పుడు ఒకడిని ఏదన్నా చెయ్యాలంటే, ఇప్పుడు చూడండి, మీరు కనుక ఆలోచించండి, భూమి మీద ఒక పేదవాడు తప్పు చేస్తే అతను బయటికి రావడానికి చాలా సమయం పడుతుంది. అదొక ధనవంతుడు చేశాడనంటే తను సులువుగా బయటికి రాగలడు. కానీ ఇక్కడ దేవుడితో అలా జరగదట. దేవుడి దగ్గరికి ఎవరైనా సమీపించాలని అనుకుంటే, దేవుడి దగ్గరికి ఎవరైనా ఒకవేళ దేవుణ్ణి మనం ఆలోచించినట్లయితే ఆయన స్తుతించాలని అనుకుంటే చాలా జాగ్రత్త వహించాలి. దేవుణ్ణి ఆరాధించాలంటే చాలా జాగ్రత్త వహించాలి క్రైస్తవుడు. దేవుని స్తుతించాలంటే చాలా జాగ్రత్త వహించాలి క్రైస్తవుడు. అది ఆసామాసీగా చేసేటువంటిది కాదు. దేవుని స్తుతించాలనంటే ఇక్కడ చూడండి, వీళ్ళు ఏం చేశారో చూడండి. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపాత్రులను తీసుకొని వాటిలో ఏముంచారు? నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఎక్కడికి తీసుకొచ్చారు? ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని ఏం చేసింది? కాల్చివేసాను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. ఎక్కడా? యాక్సిడెంట్లో కాదు,
రోడ్డు మీద కాదు. మీరు జాగ్రత్తగా గమనించండి ఆ వచనాల్ని. వారు చనిపోయింది వరదల కొట్టుకుపోయి కాదు, లేదంటే వారు చనిపోయింది అనారోగ్యం వల్ల కాదు. యెహోవా సన్నిధిలో వారు మృతి పొందిరి. ఈ విషయాలు జాగ్రత్తగా ఆలోచించండి. ఎక్కడ మరణించారంట వాళ్ళు? యెహోవా సన్నిధిలో ఉందండి. అక్కడ ఆ మాటలో చూడండి, ఎక్కడ మరణించారు వాళ్ళు? యెహోవా సన్నిధిని మృతి పొందిరి. యెహోవా చాలా అగమ్యగోచరుడు. ఆయన చాలా మహోన్నతమైనటువంటి దేవుడు. ఆయన ఈరోజు ఒక సంగతి ఏంటంటే, క్రైస్తవులమైనటువంటి మనకు మన దేవుడు ఎలాంటి వాడు అర్థం కావట్లేదు. ఆయన ఏదో మామూలు దేవుడు, సాదాసీదా దేవుడు అని అనుకుంటున్నాం మనం. అసలు మొట్టమొదట భయము ఎవరికి లేదంటే ఈనాడు క్రైస్తవులకు లేదు. దేవుని పట్ల సరైనటువంటి భయం. మీరు ఆరాధనకు వస్తూ ఉంటారు. ఆరాధనకు వచ్చినప్పుడు మీరు కూర్చొనే విధానం, మీరు ఆలోచించే విధానం, మీరు పక్కవారితో ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా మీరు దేవుని పట్ల కలిగి ఉండే భయాన్ని తెలియజేస్తున్నాయి. ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి వచ్చాము మనం ఆలోచించేటువంటి ఆలోచనలు ఆరాధనలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ఎలా వింటున్నాం, ఆయన మాటలను ఏ విధంగా మనము మన యొక్క మనసుల్లో చొచ్చుకుంటూ ఉన్నాం. దేవుడి దగ్గరికి రావాలంటే ఆ రోజు చాలా భయపడేవారు. యాజకుడు చాలా చాలా వణుకుపోయేవాడు. ఈరోజు వణుకుందా? దేవుని సన్నిధికి వచ్చాము అని అంటే ఆ వణుకు ఏది? ఎవరి దగ్గరకు వచ్చాము మనం? క్రైస్తవుడిదే. ఇప్పుడు గనుక తల్లిదండ్రులుగా మనం దేవునికి భయపడకపోతే నెక్స్ట్ ఖచ్చితంగా పిల్లలు దేవునికి భయపడరు. ఖచ్చితంగా భయపడరు, అందులో ఏ డౌటు లేదు. దేవుని భయము కలిగినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ మనం ఆలోచించినట్లయితే, మీరు గనుక ఒకసారి గనుక బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆయన ఇంకొక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, తిమోతికి రాసినటువంటి పత్రికలో మన దేవుని యొక్క విధానాన్ని మనం చూద్దాం. తిమోతికి రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక చూడండి, 6వ అధ్యాయము 15వ వచనంలో చూడండి. తిమోతికి రాసిన మాట పత్రిక 6వ అధ్యాయం 15. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలమందు ఆయన ప్రత్యక్షతను కనుపొచ్చుచు, ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ఏమైనాడు? ప్రభువునై ఉన్నాడు. అసలు మన దేవుడు ఏమై ఉన్నాడు? రెండో విషయం మీరు చూడండి, మనం ఆలోచించినట్లయితే, సమీపింపరాని తేజస్సులో సమీపింపరాని తేజస్సు అయింది. మీరు ఆలోచించండి, సమీపింపరాని తేజస్సు అని అంటే ఎప్పుడైనా ఆలోచించామా? సమీపింపరాని తేజస్సు అంటే ఏంటి? అసలు సమీపింపరాని తేజస్సు ఆయన ఎవడు సమీపించలేడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఏం చేస్తున్నాడు? వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవ్వడును ఆయనను ఏం చేయలేడు? చూడలేడు. మనుషుల్లో ఎవడైనా ఆయన చూడగలడా? ఎందుకు చూడలేడు? దేవుని యొక్క అమరత్వము, దేవుని యొక్క గొప్పతనము. మనుషుల్లో ఎవ్వడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ ఏం చేయలేడు? చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఏమంటున్నాడండి ఇక్కడ? చెప్తున్నాడు, ఏమన్నాడంటే తిమోతికి చెప్తున్నాడు, ఆయన సమీపింపరాని తేజస్సుతో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలిగినటువంటి వాడే. ఎలాంటి మాటలు దేవుని గురించి?
ఈరోజు దేవుని గురించి కఠినంగా బోధిస్తే చచ్చి మానేసేటువంటి వారు చాలామంది ఉన్నారు. పాపం గురించి గట్టిగా బోధిస్తే చచ్చి మానేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ వారు నచ్చింది జరగకపోతే చచ్చి మానేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక దైవజనుడు ఒక విషయం నాకు చెప్పేవాడు. ఏమన్నాడనంటే, నువ్వు ఖచ్చితంగా సత్యాన్ని బోధిస్తే ఎవరో రారేమో అని చెప్పి ఒక ప్రశ్న అడిగితే, రాకపోతే వచ్చే నష్టం ఏంటి? ఎవరికి నష్టం రాకపోతే? వాడు ఏమనుకుంటున్నాడంటే, మానవుడు నేను రాకపోతే దేవునికి ఏదో నష్టం అనుకుంటున్నాడు. మానవుడు ఇంకా ఏమనుకుంటున్నాడంటే, దేవుడు నన్ను బతిమాలించుకునే స్థితికి వెళ్దామని అనుకుంటున్నాడు. కానీ ఆయన తలుచుకుంటే, ఆయన చాలా నోవా కాలంలో 120 సంవత్సరాల సువార్త ప్రకటించాడు. 100 సంవత్సరాల పైన ఏం ప్రకటించాడు దేవుని యొక్క వాక్యాన్ని. ఒక్కడైనా వచ్చాడా? ఇప్పుడు నోవాకు వచ్చే నష్టం ఏంటి? కొంతమంది అప్పుడప్పుడు సలహాలు ఇస్తూ ఉంటారు, ప్రజల్ని అట్రాక్ట్ చేయాలండి, ప్రజల్ని చేయాలండి, ఇచ్చేయాలండి, ప్రజల్ని ఆకర్షించాలండి. అంటే ఆకర్షించి ఎక్కడికి ఆకర్షించాలి? ఏదోలా జనాలను పోగేయడం దేవుని యొక్క ఆలోచన అసలే కాదు. ఆయన ఏంటో, ఎందుకంటే ఆయన ప్రధాన యాజకులనే వదలలేదు, యాజకుల కుమారులనే వదలలేదు ఆయన. మీరు కనుక ఆలోచించండి ఒకసారి. సమూయేలు గ్రంథంలో ఒకసారి చూడండి ఏం చెప్పాడు ఆయన. ఒకసారి సమూయేలు గ్రంథంలో దేవుడు తన పని అప్పగించాడు. పని అప్పగించిన తర్వాత సమూయేలు కుమారులు ఏం చేస్తున్నారో చూడండి. సమూయేలు గ్రంథము మొదటి సమూయేలు గ్రంథము మీరు కనుక ఆలోచించినట్లయితే అక్కడ చెప్తున్నాడండి, 27వ వచనంలో అంటున్నాడు, అంతటా దైవజనుడు ఏలియా వద్దకు వచ్చి ఇట్లనెను. దైవజనుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? ఏలీ దగ్గరికి. ఏలీ ఎవరండి? ఏలీ ఎవరు? మీరు ఆలోచించండి. దేవుడు చాలా తీక్షణంగా చూసేటువంటి వాడు. చూడండి, ఏలీ ఎవరు అనంటే ఎంతో కాలము నుంచి అక్కడ ఏం చేస్తున్నాడండి? యాజకత్వం చేస్తున్నాడు. మీరు కనుక చూసినట్లయితే అక్కడ చూడండి, ఏలీ వద్దకు వచ్చి ఇట్లెన్నో, యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని ఇంటి వారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ఏమయ్యాను? ప్రత్యక్షమైతేనే అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణము ధూపమును అర్పించటకే నాకు యాజకులగినట్లు ఇశ్రాయేలు గోత్రంలో నుండి నేను అతన్ని ఏం చేశాను? ఏర్పరచుకుంటేనే. ఇశ్రాయేలు అర్పించిన హోమ వస్తువులంటే నీ పితరుని ఇంటి వారికి ఇచ్చితిని. నా నివాస స్థలంలోకి నేను నిర్ణయించిన బలి నైవేద్యంలోని మీరు ఎలా తృణీకరించున్నారు? ఎవరికి వేస్తున్నాడు ఈ ప్రశ్న? ఎవరిని అడుగుతున్నాడండి ఈ ప్రశ్న? ఏలిని అడుగుతున్నాడు. చూడండి ఏం అడుగుతున్నాడో చూడండి. మనం ఆలోచించినట్లయితే అక్కడ మనం ఒక సంగతి చూడొచ్చు. అక్కడ ప్రత్యక్షమైతేనే అక్కడ కింద చెప్తున్నాడు, ఏమంటున్నాడు చూడండి, మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలు చేయి నైవేద్యంలో శ్రేష్టమైన భాగములను పట్టుకొంచు, నాకంటే నీ కుమారులను నువ్వేం చేస్తున్నావు? నాకంటే నీ కుమారులని నువ్వు గొప్ప చేస్తున్నావు. ఎవరినంటండి? ఏలీ ఏం చేశాడట? దేవుని కంటే ఎవరిని గొప్ప చేశాడు? ఈరోజు మన కుటుంబాల్లో భయం ఉందా? దేవుడు లేకపోయినా పర్లేదు, దేవుడి కంటే కుమారులను గొప్ప చేశాడట. ఎవరు? ఏలీ. మర్చిపోకండి, దేవుడి కంటే కుమారుని గొప్ప చేశాడట. దేవుడి కంటే కూడా తప్పు చేస్తే వారిని ఖండించకుండా ఏం చేశాడు? ఈరోజు నీ ఇంట్లో కుటుంబ యజమానులు, మీరు మీ ఇంట్లో మీ భార్యలను, మీ పిల్లల్ని ఖండిస్తున్నారా? ఖండిస్తుంటే వారు లోబడుతున్నారా? లోబడుతున్నారా నిజంగా? ఇదిగో మనం దేవుని పట్ల భయం కలిగినటువంటి వారము, మనకి ఇది తగదని చెప్పి ఇంట్లో ఈ విధమైన డిస్కషన్ ఏమన్నా జరుగుతుందా? లేదంటే రోజు కూలీనాలు చేసుకొని చక్కగా బ్రతికేసి పని ముగించేస్తున్నారు అంతేనా? ఇంకేమన్నా ఉందా?
దేవుని పట్ల భయము, దేవుని పట్ల దేవుని కుటుంబాన్ని నడిపించేటువంటి విధానము, లేదంటే ఇంకా ఎలాగోలాగ ఈ రోజు గడిచిపోయిందనేటువంటి విధానమే ఉందా? ఎందుకనంటే దేవునితో కలిసి నడవడానికే మనం పిలువబడ్డాం. ఇంటిలో దేవుని భయం ఉండాలి. ఒకవేళ ఏలి తన కుమారుల విషయంలో ఒకవేళ తను ఏం చేశాడో తెలుసండి, ఖండించాడు, కానీ వాళ్ళు వినలేదు. అయినప్పటికీ ఖండించవలసినంతగా ఖండించలేదు. తను ఏమనుకున్నాడనంటే దేవుడి కంటే తన కుమారులు ఎక్కువ అనుకున్నాడు. ఈ రోజున మనం ఆలోచించినట్లయితే ఈ రోజున చాలామంది దైవ సేవకులకి దేవుడి కంటే ధనం ఎక్కువ, దేవుడి కంటే ప్రాధాన్యతలు ఎక్కువ, దేవుడి కంటే జనం ఎక్కడ పోతారేమో అని భయం ఎక్కువ. ఇలాంటి భయాలు ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం చేయాలి. అలాగనే మనం కూడా ఆలోచించినట్లయితే ఈ భూమి మీద దేవుని పట్ల భయము కలిగినటువంటి వారిమే మనం ప్రవర్తించలేనట్లయితే, ఆయన మాట అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసండి, ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉండేటువంటి దేవుడు. మీరు ఇందాక చదివినటువంటి గ్రంథంలో నాదాబు, అబీహులు కూడా ఎవరి కుమారులు? వాళ్ళు అహరోను కుమారులే. ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళు కూడా ఏలీ కుమారులు. ఒక చిన్న బిడ్డ అయినటువంటి సమూయేలుతో మాట్లాడుతున్నాడు ఆయన. దేవుడు మనల్ని శిక్షిస్తాడు, దేవుడు ఇలా మాట్లాడితే మనలను ఖచ్చితంగా నాశనం చేస్తాడు. ఎందుకనంటే అనేటువంటి భయాన్ని చూడండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో చివరిలో ఏమంటున్నాడో చూడండి. దేవుడు ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము అక్కడ ఒక మాట అంటున్నాడు. అది అన్యులకే కాదట, అక్కడ చెప్తున్నాడు 8వ అధ్యాయము చివరి వచనము, నీ ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేయుచున్న జనములు, నీ ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్లు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారి వలనే ఏం చేస్తారు? ఇక్కడ అన్యుల గురించి చెప్తున్నాడు. ఏమన్నాడంటే మీ ఎదుట ఉండకుండా దేవుడు పంపించేశాడు ఒక జనాన్ని. ఏ జనాంగం అది? అన్య జనాంగం. ఒకవేళ వాళ్ళు అన్య జనాంగము అని అక్కడ ఆలోచించినట్లయితే అక్కడ చెప్తున్నాడు, మీ ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్లు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారి వలె నశించెదరు. ఇది ఎవరి గురించి చెప్తున్నాడు? అన్యుల గురించా, ఇశ్రాయేలు గురించా? ఇదిగో మీ ముందు కొన్ని జనాలను వెళ్ళగొట్టేశాను నేను, ఒకవేళ మీరు కూడా వినకపోతే ఏమంటున్నాడండి ఆయన? మీరును అలాగున్నే ఏం చేస్తారంటున్నాడండి? నశించేతారంటున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడు కాకపోతే కనాన్ని ఇద్దరినే ఎందుకు తీసుకెళ్ళాడు? మనుషుల్లో ఒక భయం. ఈ రోజుల్లో ఎక్కువ మంది తోటి సేవకులతో ఎక్కువ మందికి ఉండేటువంటి భయం ఏంటంటే ఎలాగోలాగా సేవ చేయాలి కాదు, దేవుని భయంతో సేవ చేయాలి. ఎలాగోలాగా దేవుని వాక్యం కాదు, యథార్థతతోనే చేయాలి. ఎలాగోలాగా ఆరాధనకు రావాలి కాదు, యథార్థంగానే ఆరాధించాలి. ఎలాగోలాగా దేవుని పని చేసేయాలి కాదు, దేవుని భయంతోనే చేయాలి. ఎందుకనంటే ఆయనకి ఏది లోటు లేదు, ఆయన మానవులకు పని అప్పగించాడు. ఆయన సొలొమోన్ని, దావీదుకి దేవుడు అంటే ఎవరో చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన రాసేటువంటి పాటలు అయినప్పటికీ, ఆయన రాసేటువంటి కీర్తన గ్రంథం అయినప్పటికీ ఆయనకి ఎప్పటి నుంచో తెలుసు దేవుడు ఎవరనేటువంటి సంగతి. దేవుడిని ఎప్పటి నుంచో ఎరిగినటువంటి వాడు దావీదు. ఎంత ప్రేమించాడంటే దావీదుని దేవుడు, గొల్యాతుని కొట్టాలనంటే, గొల్యాతుని పడగొట్టాలంటే దేవుడు ఎవరిని అనుకున్నాడు? చిన్నోడైనటువంటి, చాలా అందరికంటే అక్కడ చిన్నోడైనటువంటి దావీదుని దేవుడు ప్రేరేపించాడు. దావీదు వెళ్ళి ఏం చేశాడు? దావీదు వెళ్ళి ఏం చేశాడండి? గొల్యాతును ఏం చేశాడు? పడగొట్టేశాడు. దావీదు గొల్యాతును పడగొట్టినప్పటి నుంచి దావీదు మీద కోపం వచ్చింది ఎవరికి? సౌలుకి. ఎందుకంటే అక్కడ దావీదుకు సౌలుకు 1000 కొలది, దావీదుకి 10,000 కొలది. ఎప్పుడూ కూడా ఏం చేస్తున్నాడు?
దావీదుని ఎలా చంపాలా అని ప్రయత్నం చేస్తున్నాడు. ఇశ్రాయేలు దేవుడు కునుకడు, నిద్రపోడు. ఇప్పుడు సౌలు ఎలా చంపాలనే టార్గెట్ చేస్తున్నాడు. ఇప్పుడు కానీ చివరికి ఎవరు నాశనం అయ్యారు? సౌలు నాశనం అయ్యాడు. ఇక్కడ దాకా ప్రజలందరూ వింటారు హిస్టరీ. ఎప్పటికైనా దేవుల్లో ఉన్నవాడు విజయం సాధిస్తాడు. ఇక్కడ దాకా మీ అందరికీ ఇష్టమే, ప్రజలందరికీ ఇష్టమే ఇక్కడ దాకా స్టోరీ. కానీ తర్వాత దావీదు చాప్టర్ చూద్దాం. దేవుడు ప్రేమించాడు, దావీదుని లేవనెత్తాడు, దావీదు పట్ల కృప చూపించాడు. ఎక్కడో పొలం గొట్ల మీద గొర్రెలు మేపుకునేటువంటి వాడిని రాజు చేశాడు. లేదంటే ఒకవేళ తనకంటే బలవంతులైన సౌలు తరుగుతున్నప్పటికీ దావీదుని తప్పించాడు. ఇశ్రాయేలుని కాపాడు దేవుడు, కునుకడు నిద్రపోడు దేవుడు కాపాడాడు. ఇదంతా కూడా ఉంటాడు. తర్వాత రాజు అయ్యాడు. మరుక్షణం నుంచి టార్గెట్ దావీదు మీద పెట్టాడు దేవుడు. ఇప్పుడు దావీదు తన యొక్క జీవితంలో ప్రయత్నం ఎంత మీరు కనుక ఆలోచించినట్లయితే దావీదు చేసేటువంటి ప్రతి పనిని పరిశీలిస్తూ వచ్చాడు. దావీదు కార్యకలాపాలలో చాలా బిజీగా ఉన్నాడు. ఈ టైంలో ఏం చేశాడు? దావీదు పాపం చేశాడు. సౌలును వదలలేని దేవుడు దావీదు కూడా వదలలేదు. ఈ రోజున మనం ఏమనుకుంటామనంటే చాలాసార్లు మనల్ని ఎవడో బాధ పెడుతున్నాడో, మనల్ని ఎవడో మనమే శోధనలు వచ్చేస్తున్నాయని అనుకొని ఎప్పుడు టార్గెట్ వారి మీద పడి అస్సలు మనం దేవుని ఏంటి ఎలా ప్రవర్తిస్తున్నాం అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. నాకు ఎన్ని శోధనలు వచ్చినా దేవుడు ఉన్నాడు అనేటువంటి సంగతి నీ కళ్ళ ముందు తిరుగుతున్నప్పుడు నేను పాపం చేసినా నా దేవుడు ఉన్నాడు అనేటువంటి సంగతి ఎందుకు గుర్తుకు రావట్లేదు మానవులకి? కానీ దావీదుకి అది గుర్తు రాలేదు. స్టోరీ చెప్తుంటే ఇది ఎవరికో అనుకున్నాడు, ఇది ఎవరికో. దావీదు ఏం చేశాడు? మీరు కనుక ఆలోచించినట్లయితే, మనం కనుక చూసినట్లయితే ఇది ఎవరికో అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఇప్పుడు దావీదు దగ్గరికి దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, అదంతా జరిగినప్పుడు దావీదు దగ్గరికి ఎవరిని పంపించాడు అంటే, మనం ఆలోచించినట్లయితే నా తన్ను పంపించాడు. ఎవరి దగ్గరికి పంపించాడు? ఎందుకు పంపించాడు? ఆశీర్వదించడానికి కాదు. ఇప్పుడు దావీదు దగ్గరికి వచ్చాడు, నాయనా రాజా నీకొక విషయం చెప్పాలి. అదేంటనంటే, గొప్పవాడింటికి చిన్నవాడింటికి ఉదాహరణ చెప్పి పేదవాడి మేకపిల్లని కూడా తీసుకుని పోయాడు. అలాంటి వాడిని ఏం చేయాలని దావీదుకి ఏమొచ్చింది? మెసేజ్ చెప్పేటప్పుడు చాలామందికి ఉక్రోషం వస్తుంది, పాపిని ఖచ్చితంగా ఖండించాలి. కానీ వాడు నువ్వే అన్న సంగతి ఎందుకు గుర్తుకురాదు? దావీదు అనుకుంటున్నాడు ఇది ఎవరికో ఖచ్చితంగా ఎలా జరిగిందా? ఎస్, ఎక్కడో ఎలా జరిగిందా? అవును, ఖచ్చితంగా అలాంటి వాడు ఆనందించాలి. ఇది అందరికి వచ్చేటువంటి ఆవేశమే. కానీ అక్కడ అంటాడు, ఆ మనిషి నువ్వే. దేవుడు నాతో మాట్లాడుతున్నాడని మనం మర్చిపోయాం. దేవుడు ఇంకొకరితో మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాం. మనం ఎప్పుడో పర్ఫెక్ట్ అయిపోయామన్న సంగతి మనం ఫిక్స్ అయిపోయాం. మనం ఎప్పుడో సంపూర్ణం అయిపోయామన్న సంగతి డిసైడ్ అయిపోయాం. అందుకు ఇంక ఈ వాక్యం ఎంతసేపు ప్రజలకే కానీ మనతో దేవుడు ప్రతిరోజు మాట్లాడుతున్నాడు, ప్రతి ఆదివారం మాట్లాడుతున్నాడు, లేదంటే ప్రతి జీవన బైబిల్ చదివినప్పుడల్లా మనతోనే మాట్లాడుతున్నాడు అనేటువంటి సంగతి మర్చిపోయాడు మానవుడు. అటివాడు నువ్వే. చాలాసార్లు బైబిల్లో ఉన్నటువంటి వాక్య భాగాలు మనం ఆలోచించినట్లయితే అవి మనం కాదు అనుకుంటాం. మనం ఇది ఒక్క విషయం అనేటువంటి కాదు, చాలా విషయాలు. దావీదు అట్టివాడు, మరణాన్ని తగినవాడు. అందుకంటున్నాడు అతడు ఎవరో కాదు నువ్వే. దావీదు భయపడిపోయాడు. సమీపింపరాని తేజస్సుతో అమరత్యం కలిగినటువంటి వాడైనటువంటి దేవుడు ఒక మెసేజ్ పంపించి దావీదు ముందు పెట్టినప్పుడు దావీదు స్టన్ అయిపోయాడు. ఒక విషయం ఏంటనంటే దావీదు ఎలా స్టన్ అయిపోయాడనంటే ఒక మాట అన్నాడండి. ఏమన్నాడనంటే, ఇట్టి పని నువ్వు చేయటం వల్ల నువ్వు ఏం చేస్తానంటే శత్రువుల ముందు యెహోవాను దూషించుటకు కారణమయ్యావు నువ్వు. దావీదు అలాగే కూర్చుండిపోయి ఉంటాడు. ఆ రోజు సిచ్యువేషన్ చూడండి.
దావీదు సమీపింపరాని తేజస్తో అమర్చం కలిగినటువంటి దేవుడు ఒక మెసేజ్ పంపించి నువ్వు పాపం చేసావు అనగానే ఆయన మీద తిరుగుబాటు చేయకుండా స్టన్ అయిపోయి సైకిల్ పడిపోయాడు. ఎందుకంటే ఆ దేవుని ఆ రోజు అర్థమై ఉంటుంది, ఎంతమంది మధ్య నేను కవర్ చేసినా ఇది నా దేవుని మధ్య కవర్ అవ్వదు. దావీదు తప్పు చేశాడని దేవుడు తప్ప ఎవడో చెప్పలేదు. చాలాసార్లు మనం లంచాలు తీసుకునేటప్పుడు ఎవరికి తెలియదు అది. చాలాసార్లు మనం డబ్బులు అన్యాయంగా తీసి ఎవరికి తెలియదు అది. చాలాసార్లు మనం ఏదన్నా బూతు మాట మాట్లాడేస్తే అది ఆదివారం ఆరాధనలో తిట్టలేదు కదా, ఎక్కడ పనిలో తిట్టాం అనుకుంటాం మనం. అది ఎవరికి తెలియదు అనుకుంటాం. అది ఆదివారం ఆరాధనలో తిట్టలేదు కదా, ఎక్కడ తిట్టాం అది అంటే దేవుడు ఈ 4 గోడల మధ్య మాత్రమే బందీ అయిపోయి తాళాలు వేయగానే ఇందులో ఉండిపోయే దేవుడు ఆయన. అంటే దీనికి ఇప్పుడు తాళాలు ఇస్తారనుకోండి, ఎక్కడ ఉండిపోతాడు ఆయన, బయటకు రాలేడా? అబ్రహాము నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయ్యుండు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయ్యుండు. యెహోషువ నాయకత్వం నువ్వు కుడికి కానీ ఎడమ కానీ తిరగదు యెహోషువ. అంత మాత్రం కాదు, కానీ ఇంకా ఏమని చెప్పాడనంటే మనం ఆలోచించినట్లయితే ఇంకా మనం దేవుని భయం కలిగినటువంటి సంగతులను కనుక మనం చూసినట్లయితే కొన్ని విషయాలు మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక విషయాన్ని మనం చివరిగా చదువుకుందాం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడు చూడండి. 5వ అధ్యాయంలో చూడండి, అక్కడ అంటున్నాడండి. ఇక్కడ అననీయ సప్పీరాల గురించి. అననీయ సప్పీరాలు ఎవరి దగ్గరికి వచ్చారు? అపోస్తుల దగ్గరికి వచ్చారు. అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమైన భార్య ఎరుకనేవాడు దాని వెళ్ళలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వెళ్ళలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయము ఏం చేశాడు? ప్రేరేపించాడు. ఒక ప్రశ్న అడిగాడు. ఏమన్నాడంటే కొంత దాచుకొని కొంత తెచ్చినటువంటి విధానం చెప్పిన, ఎందుకు సాతాన్ని హృదయం అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమే ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఏం చేసావు, ఉద్దేశించావు? నీ మనుషులతో కాదు దేవునితోనే ఏం చేసావు? అబద్ధం ఎవరితో ఆడారు? చెప్పండి, అబద్ధం ఎవరితో ఆడారు? నువ్వు మనుషులతో కాదు, ఎవరితో అబద్ధం ఆడావు? పేతురు. అక్కడ ఎవరున్నారు? అక్కడ మనం ఆలోచించినట్లయితే అక్కడ కొంతమంది అపోస్తులు ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే అక్కడ ఉండేటువంటి సందర్భంలో ఏమంటే నీ భూమి వెళ్ళలో ఇంతే అంటే అక్కడ అడిగిన తర్వాత నీ మనుషులతో కాదు ఎవరితో అబద్ధం ఆడమంటున్నాడండి? దేవునితో. చూడండి, మనుషులతో మనం ప్రార్థనలు ఎవరైనా అబద్ధాలు ఆడతారా? పర్సనల్గా ప్రార్థన చేసుకునేటప్పుడు, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునేటప్పుడు ఏమన్నా అబద్ధం ఆడాలనిపిస్తుందా? అనిపించదు. కానీ పక్క మనిషితో అబద్ధం ఆడాలనిపిస్తుంది. నలుగురిలో కలిసిపోయేటప్పుడు. నేను ఎప్పుడైనా నా పక్కోడితో అబద్ధం చెప్పేశాను అని ఎప్పుడైనా బాధపడిన సందర్భం ఉందా? ఈరోజు అబద్ధం కామన్ అయిపోయింది. నేను ఎన్నో సార్లు బోధిస్తూ ఉంటాను అబద్ధం గురించి. ఎక్కడికి వెళ్ళామంటే ఇదిగో ఇక్కడికి వెళ్ళాను, ఇక్కడే ఉన్నాను, ఇక్కడే చేస్తున్నాను, ఇక్కడే ఉంటున్నాను. నువ్వు ఎక్కడున్నావు? ఆదాము, నువ్వు ఎక్కడున్నావు? నీ స్వరం విన్నప్పుడు దిగంబర్ని అయ్యుండి నేనేం చేశాను? ఆదాముకి అర్థమైపోయింది. అంత మాత్రమే కాదు, ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, గేహజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఎవరు అడుగుతున్నారు ఈ మాట? ఏలియా అడుగుతున్నాడు. క్షమించండి, ఎవరైనా ఎలీషా అడుగుతున్నాడు. అడుగుతుంటే ఆయన ఏమనుకోడు, ఎలీషా మనలాంటోడే, నా ఫ్రెండే అతను, ఎందుకంటే నేను ఆయన పక్కనే తిరుగుతూ ఉండేవాడిని కాబట్టి చెప్పేచ్చలే అబద్ధం అనుకున్నాడు. ఏమన్నాడు? నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నానన్నాడు. నా ఆత్మ నీతో కూడా వచ్చింది. ధనము సంపాదించుకుంటకు ఇది సమయమా? నేనేమో ఏమన్నాను,
ఆయన ఏమనుకుంటున్నాడంటే ఏలియా నుంచి దేవుడు ఒక ఆత్మ, దేవుని యొక్క ఆలోచన. ఎందుకనంటే ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉంటుంది. ఆయనకి మనం భయపడ్డం అనేటువంటి స్టార్ట్ చేసామనంటే ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములో ఉంటుంది. ఈ భూమి మీద అతి గొప్ప విషయం ఏంటో తెలుసా? ఆయనకి భయపడి జీవించడం. దానికంటే గొప్ప జీవితం ఇంకోటి ఏదీ లేదు. దేవునికి భయపడి ఈ భూమి మీద నువ్వు కాలు పెట్టి రోజు పరిగెడుతున్నావు అంటే ఆ దానికి మించినటువంటి గొప్ప జీవితం మరేదీ లేదు. దేవునికి భయపడి నువ్వు బయట కాలు పెట్టాలి, దేవునికి భయపడి నువ్వు మాట్లాడాలి, దేవునికి భయపడి నువ్వు ఏదైనా చెయ్యాలి. దేవుని భయముతో మనం పరిశుద్ధతను సంపూర్తి చేస్తూ ఉంటాం. దేవుని భయము అనేటువంటి చాలా అమూల్యం. అందుకే యెహోవా యందలి భయము ఇంపైన సువాసన అన్నాడండి. యెహోవా యందలి భయం. ఆయనకి భయపడేటువంటి వారి మీద ఎలా ఉంటాయి ఆశీర్వాదాలు అనేటువంటి చెప్పాడు. దేవుడు ఒకసారి భయపడకపోతే, ఒకవేళ నేను భయపడను అని అనుకున్నావునంటే ఒకటి మాత్రం ఆలోచించాలి, ఏంటంటే పాపమునకు పరాకాష్ఠ ఉంటుంది. దాని నుంచి మనల్ని ఎవరూ తప్పించలేరు. ఏలి కుమారుని తప్పించలేకపోయింది. అలాగనే మనం ఆలోచించినట్లయితే నాదాబు కుమారుని తప్పించలేకపోయింది. అలాగనే మనం ఆలోచించినట్లయితే సమూయేలు కుమారుల గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది. అంతమంది కొత్త నిబంధనలో అననీయ సప్పీరని. అంటే సంఘము ఎలా ఉండాలని ఆయన అనుకున్నాడనంటే, అట్టి సంఘం ఎలా ఉండాలని అనుకున్నాడు. ఒకవేళ దేవునికి వేరైనది, దేవునికి ఏదైనా మన హృదయంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ విషయంలో దేవుని దగ్గర మనం ఏం చేయాలి? ప్రాధేయపడలే, పశ్చాత్తాపడాలి. దావీదు దేవుడు కొరకు చేసినటువంటి ముఖ్యమైన పనిలో అదొకటే. దేవుడు ముందు ఏం చేశాడండి? ఆయన ఏడ్చాడు. ఎవరి గురించి ఏడ్చాడు? అంతగా తన గురించే ఏడ్చాడు. అందుకే దేవుడు దావీదుని ఏమన్నాడనంటే, నా కృప నీకు దూరం చేయను, కానీ పర్యావసనాలు మాత్రం తప్పవు. ఎప్పుడన్నా గుర్తించుకోండి, దేవుడు పాపం చేస్తే క్షమిస్తాడంటే నిజంగా పశ్చాత్తాపడితే క్షమిస్తాడు, కానీ పర్యావసనాలు మాత్రం తప్పవు. దావీదుకి తప్పలేదు పర్యావసనాలు. తన కొడుకు తన మీద కత్తెట్టడానికి కారణం దావీదు చేసిన పాపమే. తన ఇంట్లోనే గొడవలు రావడానికి కారణం దావీదు చేసిన పాపమే. ఇక మీదట నీ కుటుంబంలో ఖడ్గమే బయలుదేరుతుంది దావీదు నువ్వు చేసిన ఈ పనికి. చెప్పాడా? ఖడ్గం ఉంటుంది నీ కుటుంబంలో. కానీ ఒకటే నీకు మాట ఇచ్చాను, నా కృప నీకు దూరం చేయను. సింహాసనం మీద ఒకడున్నాడు, ఒక మానడు. దేవుడు దీవించడంలో ఎంత జాగ్రత్త వహిస్తాడో. అందుకే తన సంకల్పంలో మొదటి నుంచి ఎవరైతే కొనసాగించుకుంటూ వస్తున్నారో వారెంత గనులైన, నిజంగా దేవుడి కొరకు వాళ్ళు చేసిన క్రియలతో పోల్చుకుంటే మన క్రియలు ఏపాటి? దావీదు దేవుని కొరకు ఏమిచ్చాడు? బంగారమో మొత్తం అంతా ఎంత ఇచ్చేసాడు ఏకంగానే. ఇవన్నీ ఇచ్చిన సరే దావీదు, లేదంటే గతంలో నువ్వు గొల్యాతును కూడా కుట్టినోళ్ళ ఉన్నావు కాబట్టి ఈ పాపం విషయంలో నేను ఏమీ పెద్ద నిన్ను మంచి కార్యములు చెడు కార్యాలని సమర్థించవు. మానవుడు సాధారణంగా ఏం చేస్తాడంటే కొన్ని మంచి పనులు చేసి చెడ్డ కార్యాలను జాగ్రత్తగా మూత ఎత్తాడు. ఆ మంచి కార్యాలు వేసి మంచి కార్యాలు చెడు కార్యాలను సమర్థించవు. దేవుడు అలా చేయనటువంటి వాడు. ఎందుకంటే అయ్యో ఒకవేళ ఏదన్నా జరిగిందని అనుకోండి, అయ్యో దేవుని కొరకు ఎంత బలంగా బోధించాడు, దేవుని కొరకు ఎంత బలంగా పరిచయం చేశాడు కాబట్టి అలాంటోడు పాపం చేస్తాడు. నో, ఆయన చేసినప్పటికీ దేవుడు ఏం చేస్తాడంటే దేవుని కొరకు బాగా బోధించాడు ఏంటి, లేదంటే దేవుని ప్రజల కొరకు ఎంతో తన ధనాన్ని దేవుని కొరకు ఏదో చేశాడంట, అయినప్పటికీ తన పరిశుద్ధతనే కోరుతున్నాడు. ఎందుకనంటే ఆయన ఏమంటాడు, మీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండడు. ఎందుకంటే మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. జీవం గల దేవుని చేతిలో పడుట ఏమంటున్నాడండి, భయంకరం. నువ్వేం ప్రజలకు భయపడక్కర్లా, ప్రజల దగ్గర నీకు అక్కర్లే. నీకు ఒకటి, నువ్వు దేవునికి భయపడి దేవునికి నమ్మకంగా ఉన్నట్లయితే నీకు దేవుడు చక్కని భవిష్యత్తునిస్తాడు, చక్కని మార్గంలో నిన్ను తనదైనటువంటి శైలిలో నడిపిస్తూ ఉంటాడు.
అట్టి కృప మనందరికీ మెండుగా కలగాలని, ఆ దేవునికి నిరంతరము భయపడేటువంటి సంఘముగా, నిరంతరము భయపడేటువంటి ప్రజలుగా జీవించాలని, దేవుడు ఒకవేళ ఆయాస్కరమైన మార్గాలు మనలో ఉంటే దాని విషయంలో దేవుడు మనల్ని క్షమించాలని మనం ఆయనకి ప్రాధేయపడదాం. దేవుణ్ణి మనం వేడుకుందాం. చక్కగా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.